ఏపీలో కూడా తెలంగాణలో అయినట్టు అధికార మార్పిడి జరుగుతుందని వైసీపీకి భయం పట్టుకున్నట్టు ఉంది. అందుకే ఆ పార్టీ లీడర్లు మస్తు జాగ్రత్త పడుతున్నారు. ఇన్ఛార్జీలను మార్చులు, సిట్టింగ్ క్యాండిడేట్లను చేంజ్ చేసుడు ఇటువంటి వాటి మీద నజర్ పెట్టింది వైసీపీ. సిట్టింగ్లను మారిస్తేనేమో లీడర్లతో పరిశాని, మారవకుట్టినేమో పవర్ పోయేటట్టుంది. ఇక ఏం చేయాలని తింకి తింకి లాస్ట్ కు సిట్టింగ్లను మారుస్తందుకు ఓకే అయిందట వైసీపీ హైకమాండ్. ఎవరన్నా ఇది నచ్చనోళ్ళు ఉంటే వాళ్ళ మీద ఇప్పటి సందే నిఘా పెట్టమని, బుజ్జగించైనా లేదా బెదిరించైనా పార్టీ గీత దాటిపోకుండా చూడాలని మంత్రులకు, సీనియర్ ఎమ్మెల్యేలకు ఆర్డర్ పాస్ చేసిందట. ఇక మంత్రి రోజా మేడం మాటలను చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఆమెకే టికెట్ ఇస్తలేరని మొదట్లో మస్తు ప్రచారం జరిగింది. అటెంకవని ఉత్త పుకార్లే అని ఆమె ఆ మాటలను కొట్టిపారేసింది. పనిచేసేటోళ్ళకి ఖచ్చితంగా టికెట్లు ఇస్తామని అంటుంది రోజా మేడం. ఒకవేళ నేను పని చేయలేదని హైకమాండ్ అనుకుంటే టికెట్ రాకున్నా బాధ లేదు అని క్లారిటీ ఇచ్చింది. అట్లనే వేరే ఇంకెవరైనా పార్టీలకి వెళ్ళి బయటికి పోతే వాళ్ళకు పుట్టగతులు కూడా ఉండవని హెచ్చరిక చేసింది. అసలు వైసీపీని జగనన్నను ఇడిసి బయటికి పోవాలనుకుంటే అదొక సూసైడ్ లెక్కనని సురుకలు పెట్టింది. డబ్బు కోసం, పదవుల కోసం తెలుగుదేశం పార్టీకి వెళితే 2019 ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని చిత్తుగా ఓడించారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడి నుంచి పోయేవాడికి రాజకీయంగా సూసైడ్ చేసుకున్నట్టే తప్ప మరొకటి కాదు. వైఎస్ షర్మిలకు ఆంధ్ర కాంగ్రెస్ పగ్గాలు ఇస్తురట కదా. ఒకవేళ అదే నిజమైతే వైసీపీ వాళ్ళ ఓతందుకు క్యూ కడతారట కదా అని అడిగితే ఏ గవాని ఏముండయని అన్నది. షర్మిల ఏ పార్టీ పగ్గాలు తీసుకుంటది, ఎక్కడికి వెళ్ళి పోటీ చేస్తారనేది ఆమె ఇష్టము. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా ఏ పార్టీకి వెళ్ళినా పోటీ చేయొచ్చు. అసలు షర్మిలతో మాకు గానీ మా బాస్ జగన్ సార్ గానీ జరిగే నష్టం ఏముంటది అని ఉల్టా క్వశ్చన్ చేసింది. ఇంకా అసలు పాయింట్ ఏంటిదంటే ఏపీ సీఎం జగన్ సార్ ఎవరికి అదరడు బెదరడట. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మంచిగా పని చేసుకుంటా ముంగటి కూడా ఆయన తెలిసిన రాజకీయం అని జగన్ సార్ మస్తు లేపింది రోజా మేడం. అందుకే అసలు మనిషిని విడిచిపెట్టి ఎవరు బయటికి పోవాలని అనుకోవడానికి వచ్చింది. టికెట్లు రానోళ్లకు మంచి మంచి పదవులు ఇచ్చి గౌరవించుకుంటామని చెప్పింది. ఇక పని రోజక్కకు జీవితకాలం శత్రువైన టీడీపీ మీద ఇసుకపడ్డది. చంద్రాలు పవనాలు సార్లు ఇద్దరు ఓల్పడా దాపడ పని చేసిన 175 ప్లేస్లలో వాళ్ళ క్యాండిడేట్లే దొరుకుతలేరట. వచ్చే ఎలక్షన్లలో చంద్రబాబును కుప్పం పబ్లిక్ ఫుట్బాల్ ఆట ఆడుకుంటారట. 30 ఏళ్ల సంది బాబు సార్ కుప్పానికి చేసిందేంది, కనీసం మంచినీళ్ళైనా తీసుకొచ్చిందా అని ప్రశ్నలతో బాంబులేసినంత పని చేసింది రోజా మేడం.